త్యాగము ఆ ప్రేమ అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎంతవరకు అర్థం, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, అది కావాల్సింది. నన్ను ఎంత ప్రేమించాడు, నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను దేవుని కూడా నేను అలా జీవిస్తున్నాను. యుద్ధము చేయాలి, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడి చక్కగా కూర్చుని అన్ని దీవుల స్థపాల్లో ఒకరు కూర్చుంటారు. నీ కళ్ళు నువ్వు మూసుకుని పోయినాయి, శత్రువు మూసేసాడు గురుగులు పెట్టి, నువ్వు తెరవలేవు. కానీ సోదరుడా, దేవుని కొరకు శ్రమలను పెంచాలి. క్రీస్తు నీ కొరకు శ్రమలను మించాడు కనుక నా గొర్రెలు నా సర్వేనా. అవి నన్ను అంటే ఏంటి, ప్రార్థనకి వెళ్ళటమా, వాక్యం చదువుతామా, లేకపోతే చక్కగా పాటలు పాడుతామా, ఏమని సోదరా విశ్వాస జీవితంలో ఎలా ఉన్నావు? యుద్ధములకు వెళ్ళవలసి వచ్చింది. అన్నలను పలకరించలేకపోయి యుద్ధానికి పంపుతున్నాడు. యుద్ధానికి పంపితే అన్నలు ఎదురు మళ్ళారు. ఏం పెద్ద గర్విష్ఠవు నువ్వు, వెళ్ళి ఎక్కడి నుంచి గొర్రెమైనాయి. ఏమండి, ఎంతమంది అలా ప్రార్థన చేసుకునే వాళ్ళు బాధపరుస్తున్నారు. పొద్దాక ప్రార్థన కూర్చుంటే ఇల్లు ఏమవుతుంది అనే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. సోదరా, అయితే దావీదు దాన్ని లక్ష్యం చేయకుండా పక్కకి వెళ్ళి, ఏంటి అతను చూసి పారిపోతావు, సాతాను చూసి పారిపోతావు అంటండి. నువ్వు శ్రమలు చూసి భయపడతావా? నువ్వు ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదని సేవలో. సోదరా, ఆత్మల కొరకు భారము నశించిన వారిని రక్షించిన కొరకు ప్రేమమైన దేవుడు తన ప్రాణం పెట్టాడు. ఆ రక్తం నువ్వు పుట్టావు. నీ రక్తం ఎలా ఉండాలి? ఇతరుల కొరకు సావటానికి ఇష్టపడాలి. అయ్యో, నేను చచ్చడం ఏంటండి, నేను చస్తాను, మరి నీ కొరకు ఆయన ఎందుకు చచ్చిపోయాడు? ఆయనతో నువ్వు ఉండాలంటే నీతో పాటు నీ అనేకలు తీసుకురావద్దా? ప్రియ సోదరుడా, దావీదు అంటున్నాడు, సున్నతులని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు మీదకి ఎత్తి రావాలి, ఎందుకు భయపడి పారిపోతున్నారు, వీడిని నేను ఒక దెబ్బతో కొడతానన్నాడు. ఏమండి, దేవుని బిడ్డల దగ్గర శత్రువు రాలేడు, గుర్తుపెట్టుకొని. మాకు జబ్బులు వచ్చినాయండి, మాకు కరువు వచ్చిందండి, ఇవన్నీ ఏమి చెప్పడం. ఏమండి, ఏం చెబుతారో తెలుస్తున్నా, దేవుని కొరకు బ్రతకాలి, నేను అనేకులు దేవుని దగ్గర నడిపించాలి. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఇడిపించి చేశారా దావీదుని? రక్షింపబడిన తర్వాత దావీదు ఏమన్నా, నేను ఫిలిష్తీయుని చంపాను ఎదురుమెళ్ళాడా, గర్వించాడా? పేసరా, రాజు తరంబుతూ ఉంటే పారిపోయినట్టు తెలుస్తున్నా. ఎక్కడ దేవునికి విరోధమైన విషయాలు కలవకూడదు. దేవుని సన్నిధి నుంచి పారిపోవటం